ఒకానొక అడవిలో సోని అని చిట్టి పిచ్చుక ఉండేది. తన తల్లి తండ్రి పిచ్చుకలతో కలిసి ఆ అడవిలో ఎంతో హాయిగా జీవిస్తూ ఉండేది. అలా ఉండగా సోని పిచ్చుక ఒకరోజు బడి నుంచి ఇంటికి వచ్చింది. వస్తూ వస్తూ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తనకు వచ్చిన మార్కులు చూపిస్తూ, అమ్మా, నేను మా క్లాస్లో ఫస్ట్ వచ్చాను. అందరికంటే నాకే ఎక్కువ మార్కులొచ్చాయి. అవునా తల్లి, చాలా మంచి విషయం చెప్పావు తల్లి. ఇలాగే చదువుకొని మన కుటుంబానికి మంచి పేరు తేవాలి. అలాగే మంచి ఉద్యోగం సంపాదించి మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి. ఉండు, నీ నోరు తీపి చేస్తాను అని లోపలికి వెళ్తుంది. నాన్న, నా మార్కులు చూడు అని తన తండ్రికి ఆ మార్కుల పత్రం అందిస్తుంది. మంచి తల్లి, ఇలాగే నువ్వు చదువుకొని మంచి స్థాయికి వెళ్ళి నువ్వు 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి వెళ్ళాలి. అలాగే నాన్న. సోని తల్లి మిఠాయిలు తీసుకొచ్చి సోనికి తినిపిస్తూ, మన అమ్మాయి కాకపోతే ఈ ఊరిలో ఇంకెవరు సాధిస్తారండి మంచి ఉద్యోగం, మీరు చూస్తూ ఉండండి. ఊరంతా గర్వపడేలా పెద్ద ఉద్యోగం సంపాదిస్తుంది మన కూతురు. మంచి స్థాయికి వెళ్లమంటే ఉద్యోగం సంపాదించడమని కాదు, తను నలుగురికి పని కల్పించాలి. తన పని నలుగురికి సహాయపడాలి. అది మంచి స్థాయికి వెళ్లడమంటే. అంతేకాని ఉద్యోగం చేయమని కాదు దానర్థం. మీరిలాంటివన్నీ చెప్పి పిల్ల బుర్ర పాడు చేయకండి. కూతురుగా నీడపట్టున చల్లగా కూర్చొని పనిచేసే ఉద్యోగం చేసుకొనివ్వండి చాలు. నేను చెప్పేది ఎప్పుడు విన్నారు గనక సరే, మీకు నచ్చినట్లు కానివ్వండి. అలా కొద్ది రోజులు గడిచేసరికి సోని పిచ్చుక చదువు పూర్తవుతుంది. మంచి మార్కులతో పాస్ అవుతుంది. అప్పుడు తన తండ్రి దగ్గరకు వచ్చి ఇలా అడుగుతోంది. నాన్న, నేను మంచి మార్కులతో పాస్ అయ్యాను. నీకు చాలామంది స్నేహితులున్నారు కదా, వాళ్ల దగ్గర నాకు ఏదైనా మంచి ఉద్యోగం ఇప్పించు. నీకు ముందే చెప్పాను కదా తల్లి, ఉద్యోగం చేయడం వల్ల నువ్వు మాత్రమే బాగుపడతావు. కాని ఏదైనా వ్యాపారం చేస్తే నలుగురికి పని కల్పిస్తావు. ఏదో ఒక సమస్యకు పరిష్కారమవుతావు. అది ఎలా నాన్నా? సోని తండ్రి ఏదో చెప్పబోతుండగా తల్లి పిచ్చుక వచ్చి, ఏమిటంటే మీరు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదా? మీకు తెలిసిన చోట ఉద్యోగం ఇప్పించడం మానేసి అది చెయ్యి ఇది చెయ్యని అంటారేంటి అని కసురుకుంటుంది. అది కాదే, తన చదువు తెలివితేటలు ఈ సమాజానికి ఏదో ఒకలా ఉపయోగపడాలి అని నా తాపత్రయం. ఇప్పుడు లోకం మొత్తాన్ని ఉద్ధరించాల్సిన పని లేదులే. తన బతుకు బాగుంటే చాలు. తండ్రి పిచ్చుక ఏమనలేక సరే అని తనకు తెలిసిన 2-3 చోట్ల తన కూతురికి పని ఇప్పించమని అడుగుతాడు. అందులో ఒక చోట సోనికి ఉద్యోగం దొరుకుతుంది. సోని చాలా ఆనందంగా ఆ ఉద్యోగం చేరుతుంది. అలా కొద్ది రోజులు గడిచేసరికి ఒకరోజు తన తండ్రికి చాలా అనారోగ్యం చేస్తుంది. అప్పుడు దగ్గరలో ఉన్న పావురం డాక్టర్ని తీసుకొస్తుంది సోని పిచ్చుక. పావురం డాక్టర్ తండ్రి పిచ్చుకను పరిశీలించి మందులిస్తాడు. మరి కొద్ది రోజులు గడుస్తాయి. అయినా తండ్రి పిచ్చుక్కు జబ్బు నయం కాదు. అప్పుడు సోని పిచ్చుక మళ్లీ పావురం డాక్టర్ దగ్గరికి వెళ్లి తనని తీసుకొస్తుంది. పావురం సోని తండ్రి పిచ్చుకను బాగా పరిశీలించి, ఇది నా వల్ల నయమయ్యే జబ్బులా కనిపించడం లేదు. పెద్ద వైద్యుడి దగ్గరికి పోవాలి. ఆ పెద్ద వైద్యుడు ఎక్కడున్నాడు? ఈ అడవి చివరనున్న ఒక కొండ గుహలో ఒక ముసలిగ్రద్ద డాక్టర్ ఉంటుంది. అక్కడ పెద్ద ఆసుపత్రి ఉంది. అందులో చేర్పిస్తే మీ నాన్నకి నయం అవ్వచ్చు. అలాగా? కాని తనని అక్కడికి తీసుకువెళ్లడం ఎలా? అది చాలా వ్యయప్రయాసాలతో కూడుకున్న పని తల్లి. ఈ అడవిలో ఉన్న చాలామంది ఇలాగే ఆ ఆసుపత్రి వరకు వెళ్లలేక మధ్యలోనే ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం దొరికితే బావున్నని పావురం డాక్టర్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. సోని మరియు తల్లి పిచ్చుక తన తండ్రి పిచ్చుకున్న ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వాటి నోటితో ఒక కర్ర పట్టుకొని దానికి ఒక బుట్ట కట్టి అందులో తన తండ్రి పిచ్చుకను కూర్చోబెట్టి చాలా కష్టంగా ఎగురుతూ ఉంటాయి. కాని మార్గమధ్యలో ఉండగా తన తండ్రి పిచ్చుక చనిపోతుంది. తన తల్లి పిచ్చుక సోని పిచ్చుక శోకసంద్రంలో మునిగిపోతాయి. అలా కొద్ది రోజులు గడిచేసరికి సోని పిచ్చుకకు తను చేస్తున్న ఉద్యోగంలో తన కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదని అనిపిస్తుంది. ఇంకోవైపు ఇంటికి వస్తే తన తండ్రి చిత్రపటం చూస్తున్నప్పుడల్లా తను చెప్పిన మాటలు, తన జ్ఞాపకాలు గుర్తుకు రాసాగాయి. సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయినా తన అసమర్థత గుర్తుకు వచ్చి తనని మరింత కృంగతీయసాగాయి.
అలా ఉండగా ఒకరోజు తనకు ఒక ఆలోచన వస్తుంది. గాలిలో ఎగిరే వాహనాలుంటే నా తండ్రిలాగా వైద్యమందక ఎవ్వరూ మరణించరు కదా అని ఆలోచించి ఎగిరే ఆటోలను తయారు చేస్తుంది. వాటిని ఎలా నడపాలో కొన్ని పక్షులకు నేర్పిస్తుంది. దాంతో ఎక్కడ్నుంచి ఎగిరే ఆటోలో ఎక్కడైనా సునాయసంగా ఎగిరిపోగలుగుతాయి ఆ అడవిలో పక్షులు. అంతేకాక ఆ ఎగిరే ఆటో నడిపే పక్షులకు ఆదాయం కూడా రావడం మొదలయింది. అంతేకాక దానివల్ల సోనీ పిచ్చుక పేరు అడవంతా మారుమ్రోగిపోయింది. దాంతో అడవి నలుమూలల నుండి వాహనాలు కావాలని వచ్చే పక్షుల సంఖ్య రోజురోజుకు రెట్టింపవసాగింది. దాంతో సోనీ వ్యాపారం పెరిగింది. కొద్ది రోజుల్లో సోనీ ధనవంతురాలైంది. అప్పుడు సోనీ పిచ్చుకకు తన తండ్రి మాటలు అర్థమయ్యాయి. తన చదువు, తెలివితేటలు ఇప్పుడు తనకు ఉపయోగపడ్డాయి, తన తోటివారికి పని కల్పించాయి, సమాజానికి ఉపయోగపడ్డాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఒక సమస్యకు పరిష్కారం సూచించాయి. ఇదే కదా మా నాన్న నా నుంచి కోరుకున్నది. కాని ఈరోజు ఈ విజయాన్ని చూడ్డానికి నాన్న నా పక్కన లేకుండా పోయాడు అని బాధపడసాగింది. అప్పుడు తల్లి పిచ్చుక, పిచ్చి తల్లి, మీ నాన్న ఎప్పుడూ నీతోనే ఉంటారు. నీ విజయాన్ని చూసి ఆయన ఆనందపడుతూనే ఉంటారు అని ఓదారుస్తుంది. అనగా అనగా ఒక అడవిలో 2 మామిడి చెట్లు ఉండేవే. అవి 2 పక్కపక్కనే ఉండేవే. ఒకానొక వేసవి కాలంలో ఒక మామిడి చెట్టు మామిడి కాయలతో విరగకాసిందే. కానీ ఇంకో చెట్టు మొత్తం ఎండిపోయింది. దాంతో పక్కనే ఉన్న ఇంకో మామిడి చెట్టు ఎండిపోయిన చెట్టును చూసి నవ్వుతూ, నేను చూడు, నిండుగా ఆకులు, కాయలు, కొమ్మలతో ఎంత అందంగా ఉన్నాను. నువ్వు ఎలా ఎండిపోయావో చూడు. నీకు ఒక్క కాయ లేదు, పండు లేదు, కనీసం పచ్చని ఒక్క ఆకు కూడా లేదు. అందవికారంగా ఉన్నావు. ఇంకా నువ్వు ఎందుకు పనికిరావు అని అంటూ నవ్వుతుంది ఎండిపోయిన చెట్టును చూస్తూ. దాంతో ఎండిపోయిన మామిడి చెట్టు, నాకు మంచి రోజులు వస్తాయిలే, నేను ఎప్పుడూ ఇలాగే ఉండిపోను కదా, అలాగే నేను కూడా ఎవరికో ఒకరికి ఏదో ఒక విధంగా ఉపయోగపడతానులే అంటుంది. నీ పిచ్చిగాని, ఎండిపోయిన మోడువి, నువ్వెవరికి ఉపయోగపడతావు? నీ అవసరం ఎవరికుంటుంది అసలు అని దిప్పి పొడుస్తుంటుంది విరగ కాసిన మామిడి చెట్టు. ఇలా ఉండగా అదే అడవిలో ఇంకో చోట కొన్ని పక్షులు నివసిస్తున్నాయి. అందులో ఒక పిచ్చుక, కాకి ఉన్నాయి. ఈ రెండింటికి ఎప్పుడూ పడేది కాదు. కాకికి చాలా గర్వం ఎక్కువ. పిచ్చుక కంటే చాలా తెలివైనది అని, బలమైనది అని ఎప్పుడూ గొప్పలు పోతూ ఉండేది కాకి. పిచ్చుక చాలా నెమ్మదస్తురాలు. అందువల్ల కాకితో వాదించడం మానేసి నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ ఉండేది. అలా ఉండగా ఒకరోజు పక్షులు అన్నీ పిచ్చుకతో, ఈ చుట్టుపక్కల ఎక్కడా ఆహారం దొరకడం లేదు. వేసవి కాలం కావడంతో చాలా చెట్లు ఎండిపోయాయి. కాబట్టి ఎక్కడైనా ఆహారం దొరుకుతుందేమో చూసిరా. అలాంటి చోటు దొరికితే మనమందరం అక్కడికి వెళ్ళిపోదాం అని అంటాయి. అలాగే అని చెప్పి పిచ్చుగా బయలుదేరుతుంది. ఇదంతా దూరంగా ఉండి వింటున్న కాకి, నేను కూడా వెళ్ళి ఆహారం వెతుకుతాను అనుకుని పిచ్చుక వెనకే బయలుదేరుతుంది. అలా కాసేపటికి అనుకోకుండా 2 ఒక్కసారి నిండుగా మామిడి పళ్ళున్న చెట్టును చూస్తాయి. కాకి వేగంగా అక్కడికి వచ్చి మామిడి పళ్ళున్న చెట్టుపైన వాలి, ముందుగా ఈ చెట్టుని చూసింది నేనే, కాబట్టి ఈ చెట్టు మొత్తం నాకే సొంతం. నీకు ఈ చెట్టు పళ్ళు తినే హక్కు లేదు. ఈ తీయటి మామిడి పళ్ళు అన్నీ నాకే సొంతం అని అంటుంది కాకి. పిచ్చుక కాకితో వాదించలేక, సరేలే, ఈ చుట్టుపక్కల ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, వాటికి పళ్ళు ఉన్నాయి, నేను వాటిని తిని బ్రతుకుతా అంటుంది. మరుసటి రోజు కాకి తన వాళ్లందరినీ తీసుకుని వచ్చి మామిడి చెట్టు మొత్తాన్ని వేరే పక్షులు రాకుండా ఆక్రమించుకొని మామిడి పళ్ళన్నీ తింటూ ఉంటాయి. పిచ్చుక కూడా తన వాళ్లందరినీ ఆ చోటుకు తీసుకుని వస్తుంది. అక్కడే ఉన్న వేరే ఆహారం తింటూ ఉంటాయి. ఒకరోజు కాకులు అన్నీ గూళ్ళు కట్టుకోవాలి అనుకుంటాయి. అప్పుడు గూళ్ళు కట్టుకోవడానికి పక్కనే ఉన్న ఎండిపోయిన మామిడి చెట్టుని కొట్టి ఆ కట్టెలతో గూళ్ళు కట్టుకోవాలి అని కాకి గొడ్డలి తీసుకుని వస్తుంది. అప్పుడు పిచ్చుక, ఈ చెట్టు నాది, మొదటిగా ఈ చెట్టుని చూసింది నేను, ఈ చెట్టుని కొట్టడానికి వీల్లేదు అని అడ్డుపడుతుంది. దాంతో కాకి, నీకు ఏమైనా పిచ్చా? ఎండిపోయిన ఈ చెట్టుని నువ్వేం చేసుకుంటావు? తప్పుకో అని అంటుంది. కుదరదు, నేను ఈ చెట్టు పైన గూడు కట్టుకుంటాను, అంతేకాదు మా వాళ్ళందరూ ఇక్కడే గూళ్ళు కట్టుకుంటారు అంటుంది. ఈ ఎండిపోయిన చెట్టు మీద గూళ్ళు కట్టుకుంటారా? మీరు నిజంగా పిచ్చోళ్ళు అని కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మరుసటి రోజు పిచ్చుకతో పాటు మిగిలిన పిచ్చుకలు అన్నీ ఆ ఎండిపోయిన చెట్టుకు వేలాడే పిచ్చుక గూళ్ళు కట్టుకుని అందులో నివసిస్తూ ఉంటాయి. అలా ఉండగా ఒకరోజు ఒక పెద్ద గాలి వాన వస్తుంది. గాలి చాలా ఎక్కువ ఉండడంతో నిండుగా కాయలు కొమ్మలతో ఉన్న మామిడి చెట్టు కొమ్మలు అన్నీ విరిగిపోతాయి. కాకులు గూళ్ళన్నీ చెదిరిపోతాయి. కాని పక్కనే ఉన్న ఎండిపోయిన చెట్టు పెద్ద పెద్ద కొమ్మలు లేకపోవడంతో గాలికి పడిపోకుండా అలానే ఉంటుంది. అంతేకాకుండా పిచ్చుకల గూళ్ళు కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంటాయి. ఎందుకంటే అవన్నీ కొమ్మలకు కలిపి అల్లడం వలన అవి కింద పడిపోకుండా ఉంటాయి. కొమ్మలన్నీ విరిగిపోయి అందవికారంగా మారిన చెట్టుని చూసి ఎండిపోయిన చెట్టు, నిండుగా కొమ్మలు ఆకులు పళ్లతో ఎంత అందంగా ఉన్నానో చూశావా అని విర్రవీగావు. చూడు ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో. నేను ఎవరికీ ఉపయోగపడను అన్నావు, కానీ ఈరోజు నా మీద ఉన్న ఈ పిచ్చుక గూళ్ళు అన్నీ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. నిన్ను నమ్ముకున్న ఆ కాకులన్నీ గూళ్ళు కూలిపోయి ఎలా చెల్లా చెదిరైపోయాయో చూడు అంది. దాంతో కొమ్మలన్నీ విరిగిపోయిన మామిడి చెట్టు ఏమీ అనలేక అలా నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ తర్వాత పిచ్చుకలన్నీ ఎండిపోయిన చెట్టు బాధని అర్థం చేసుకుని రోజూ వాటికి నీళ్లు పోయడం మొదలుపెట్టాయి. దాంతో కొన్నాళ్లకు ఆ ఎండిపోయిన మామిడి చెట్టు కూడా కొమ్మలు ఆకులతో నిండుగా తయారైంది. పిచ్చుకలన్నిటికీ ఆ చెట్టు ధన్యవాదాలు చెప్పింది.